హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే పిల్లలకి ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. మరి సమ్మర్ హాలిడేస్లో బయటికి అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దూర బంధువుల ఇంటికి వెళ్ళకుండా కూడా పిల్లలంతా కూడా ఇక్కడ ఉండి యోగా శిక్షణ నేర్చుకుంటున్నారు. ప్రస్తుతం మనం ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాం. పాఠశాల నుంచి కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అంటే యోగా నేర్చుకోవాలి, దాంతోపాటు కూడా వేసవి శిక్షణ శిబిరాలు భాగంగా ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో వాటంటే నేర్చుకుందని కూడా ఇక్కడ విద్యార్థులందరూ కూడా ఒకే వేదికపై వచ్చి కూడా ఉన్నారు. ఉదయం నుంచే కూడా ఉదయం టైం వేస్ట్ చేయకుండా కూడా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి యోగా శిక్షణకి అభ్యసిస్తున్నారు. మరి యోగా శిక్షణకి ఒక ప్రత్యేక గురువు వచ్చారు. వాళ్ళతో పాటు మరి యోగా నేర్పించాలి, ప్రభుత్వం వేసవి శిక్షణ శిబిర భాగంగా పిల్లలందరూ కూడా అందుబాటులో ఉండాలని విద్యాశాఖ కూడా ఆదేశించిన అనుసారం ప్రకారం కూడా ఇక్కడ ఉన్న హెచ్ఎం నర్సయ్య గారు పిల్లలకి అన్ని విధాలుగా శిక్షణ శిబిరాలకి అందుబాటులో ఉంచారు. ఒకసారి మనం వాళ్ళతో అడిగి తెలుస్తున్నాం. సార్ గుడ్ మార్నింగ్. పిల్లలకి అంటే ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంగా అందరికీ వేసవి శిక్షణ శిబిరంలో యోగా నేర్పిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మేము వచ్చేసి ఎప్పుడు నర్సయ్య సార్, నేను ప్రధాన ఉపాధ్యాయులు ఆశ్రమ గర్ల్స్ మహబాద్ ట్రైబల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్. ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రజాపాలనలో భాగంగానే ఇక్కడ అందులో భాగంగానే మా దగ్గర కమిషనరేట్ వాళ్ళు ఈ యొక్క క్యాంప్ ఏర్పాటు చేశారు, సమ్మర్ క్యాంపు. ఈ క్యాంపు లోపల ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు వ్యాకరణము, తర్వాత అల్లికలు, డ్రాయింగ్, క్రాఫ్ట్ వీటితో నేర్పించడంతో పాటు యోగా కూడా ముఖ్యంగా చేర్చబడింది సార్. మీరు చెప్పిన అల్లికలు అవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? మరి 25 ఇదే స్ట్రెంత్ ఉంటుంది, వేరే ఇదే స్ట్రెంత్ సార్. ఉమ్మడి జిల్లా లోపల 100 చేశారు సార్. మనకి 78 మంది వచ్చారు పిల్లలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడ ఏర్పాటు చేశారు సార్, జిల్లా కేంద్రం లోపల. ఈ వచ్చిన అమ్మాయిలు చాలా చక్కగా అన్ని నేర్చుకున్నారు, విషయాలు నేర్చుకుంటున్నారు. యోగాపై ప్రత్యేక ఉదయం మార్నింగ్ ఇది ఈ సెక్షన్ జరుగుతుంది, తర్వాత నుంచి వేరే 9 to 6 వరకు క్లాసెస్ సార్. మళ్ళీ క్లాసెస్ నడుస్తాయి. తెలుగు గంటన్నర, ఇంగ్లీష్ గంటన్నర సార్. ఆ తర్వాత లంచ్ తర్వాత ఈ క్రాఫ్ట్ నేర్పడుతుంది సార్. క్రాఫ్ట్ నేర్పడుతుంది, అల్లికలు, తర్వాత డ్రాయింగ్ ఉంటుంది, డ్యాన్స్, తర్వాత సాంగ్స్, ఇవన్నీ కూడా నేర్పించబడుతున్నాయి. అందులో యోగా పైన ప్రత్యేక దృష్టి పెట్టి సాధించడం జరుగుతుంది. యోగా గురువు గారు రాంబాబు గారు మా గత పరిచయం 2018 నుంచి కూడా పరిచయస్తులు. చాలా ముత్యాలంలో 600 మంది విద్యార్థులకు కూడా నేర్పించడం జరిగింది. దానివల్ల పిల్లలు చాలా ఏకాగ్రత నేర్చుకున్నారు, జ్ఞాన సంపత్తి అంటే మెరుగుపడుతుందని నేర్చుకోవడం జరిగింది. నేను కూడా అప్పటి నుంచి యోగా నాకు అంతకుముందు మామూలుగా చేసేవాడిని సార్. నేను కూడా ఈ గురువు గారు చెప్పిన దాంతో పాటు నేను కూడా యోగా చేస్తున్నాను. ప్రతినిత్యం ఇంట్లో యోగా చేస్తాను సార్ నేను. అయితే అందరూ అంటారు యోగా చేయాలంటే మీరు ఇట్లా రాసాం ఏంటి, మీరు ఇలా ఉంటాడని కారణం ఏంటి అంటే యోగా చేస్తుంటాను, సరే మెడిటేషన్ ఇవన్నీ చేస్తుంటాను సార్. మా పిల్లలు కూడా చక్కగా నేర్చుకుంటున్నారు సార్. దీనివల్ల పిల్లలు చాలా నైతిక విలువలు పెరిగాయి, తర్వాత ఆత్మస్థైర్యం పెరిగింది, జ్ఞాన సంపత్తి కూడా చాలా చక్కగా అలవర్చుకుంటున్నారు సార్. ధన్యవాదాలు సార్. మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మన ఏం పేరు? వైష్ణవి. ఏం నేర్చుకుంటున్నారు ఇక్కడికి వచ్చి సమ్మర్ క్యాంపులో? సమ్మర్ క్యాంపులో యోగా నేర్చుకుంటున్నా సార్. అంటే అది నేర్చుకున్నప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది, స్టడీ మీద ఇంకా కాన్సంట్రేట్ పడుతుంది, చాలా చదవాలనిపిస్తుంది, ఎక్సర్సైజ్ ఇంకా చేయాలనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది సార్. సమ్మర్ క్యాంప్ కదా, అమ్మమ్మల ఇంటికి వెళ్ళి ఫోన్లో యూట్యూబ్లో రీల్స్ మంచి మంచి చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడుతుంది మరి ఇవన్నీ? అంటే ఇప్పుడు అందరూ కలిసి ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు అందరూ మంచిగా ఆనందంగా ఉంటారు. మాకు కూడా ఇప్పుడు ఇంత మంచి అవకాశం ఇచ్చారు మా హెచ్ఎం సార్, వార్డెన్ మేడం, అందరూ మాకు అంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చారు కాబట్టి అంత మాత్రాన నేర్చుకోకుండా ఉండగలమా సార్? యోగతో పాటు కాకుండా ఇంకా శిక్షణ శిబిరాలు ఏవి ఉన్నాయి తల్లి ఇక్కడనా సార్? ఇక్కడ మొత్తం కంప్యూటర్, మళ్ళీ ఇంగ్లీష్, తెలుగు, డ్యాన్స్, సింగింగ్, మళ్ళా అల్లికలు ఇవన్నీ ఉంటాయి సార్. చాలా బాగా అర్థమవుతున్నాయి అన్నీ. అసలు ఎంత బాగా అంటే అసలు ఇంకా చెయ్యాలని ఇంకా ఆతృత కలుగుతుంది మనసులో. ఈ వేసవి శిక్షణ శిబిరం అంటే విద్యార్థులకి బాగా ఉపయోగపడుతుందంటావా? చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు కొంతమంది అయితే ఇంకా 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 అంటే ఇంత చాలా చక్కటి అవకాశం ఇచ్చారు. ఇంకా ఉపయోగించుకునే వాళ్ళు అంటే మిస్ అయ్యమని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు. తప్పకుండా అనుకుంటారు సార్. ఎందుకు అనుకోరు సార్? ఇంతమంది వచ్చారు, ఇంకా ఇంకా రాని వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు, ఇంకా మేమెందుకు రాలేదు, అసలు ఇంత చక్కగా నేర్పించారు, మేమెందుకు రాలేదని ఇంకా వాళ్ళకు ఇంకా ఆతృత కలిగి రావాలని నెక్స్ట్ టైం కూడా అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి తల్లి.
ఇక్కడ ఎలా ఉంది అంటే యోగాతో పాటు ఏమేమి నేర్పిస్తున్నారు శిక్షణ శిబిరంలో? యోగాతో పాటు సార్ మాకు కంప్యూటర్ బేసిక్స్, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, డాన్స్, సింగింగ్, క్రాఫ్ట్స్ ఇవన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఏది చూసినా నేర్చుకోవాలనిపిస్తుంది, ఏది చేయాలన్న ఆతృతతోటి చేస్తున్నాం. చాలా బాగా నేర్పిస్తున్నారు. యోగా అయితే స్టడీ మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళడానికి, మన హెల్త్ బాగుండడానికి, మైండ్ పీస్ఫుల్గా ఉండడానికి, బ్రెయిన్ స్ట్రెస్ పోవడానికి చాలా బాగా అనిపిస్తుంది. యోగా మాత్రం బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్. క్రాఫ్ట్స్ విషయాల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్ అన్నీ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇవి మాత్రం కన్ఫామ్ అందరికీ ఉపయోగపడుతున్నాయి సార్. నెక్స్ట్ టైం అందరు వచ్చేటట్టు ఉపయోగపడతాయి. మాకైతే చాలా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. కంప్యూటర్ బేసిక్స్ ఇంటర్ తర్వాత నేర్చుకోవచ్చు. ఇక గ్రామర్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్లో వస్తాయి, బిట్ పేపర్ అక్కడ యూస్ఫుల్ అవుతాయి. అలా క్రాఫ్ట్స్ కూడా 10th తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. ఇలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సార్. చాలా బాగా అనిపిస్తుంది. మీరు చెప్తారా ఏమి నేర్చుకుంటున్నావు, ఏవి ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి ఇక్కడ? అన్నీ ఇంట్రెస్ట్గానే ఉన్నాయి సార్. నాకైతే ఇంగ్లీష్ గ్రామర్, తెలుగు గ్రామర్, డ్యాన్స్, సాంగ్స్, క్రాఫ్ట్, కంప్యూటర్ అన్నీ మంచిగానే జరుగుతున్నాయి సార్. అన్నిట్లో ఇంట్రెస్ట్గానే ఉన్నాయి సార్ నాకైతే. అంటే ఇప్పుడు ఈ వేసవి శిక్షణ శిబిరం అందరికి మంచిగా ఉపయోగపడుతుంది, యూజ్ అవుతుంది అంటారా? అందరికీ ఉపయోగపడుతుంది సార్. వాళ్ళు రాని వాళ్ళు ఇంకా మేము ఎందుకు రాలేదు ఈ సమ్మర్ క్యాంప్కి, వాళ్ళు వచ్చారు కదా మాకెందుకు చెప్పలేదు సమ్మర్ క్యాంపు అని వాళ్ళు తర్వాత అనుకోవాలి సార్. యోగా చేస్తున్నా, యోగాలు ఉపయోగాలు ఏంటి తల్లి? యోగాలో మన హెల్త్ గురించి ఉన్నాయి సార్. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడానికి, మన చాలా ఆరోగ్యపరంగా ఉండడానికి చాలా ఉన్నాయి సార్ బెనిఫిట్స్. చూసారు కదా పిల్లలు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ కూడా యోగా శిక్షణ చెబుతారు. యోగా శిక్షణకి ముఖ్యంగా తను ఇన్స్ట్రక్టర్ ఉందో అది తెలుసుకుని వాళ్ళకి పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారు ఒక 2 నిమిషాలు మీరు చెప్పండి. ఏమి నేర్పిస్తున్నారు పిల్లలకి? యోగా అభ్యసిస్తే ఏమి ఉపయోగాలు ఉంటాయి? జై గురుదేవ్. సింపుల్గా సార్, ప్రస్తుతం అప్డేటెడ్గా మాట్లాడాలంటే మొబైల్కి ఛార్జింగ్, సెల్కి ఛార్జింగ్ లాగా మన బాడీ సెల్స్కి ఛార్జింగ్ అనేది కూడా అల్టిమేట్ అండి. కనుక 100% పిల్లలకు పీస్, ప్రాస్పరిటీ, హెల్దీ, వెల్దీ, విజ్డమ్, హ్యాపీనెస్ ఉంటుంది. మంచి ఆనందం, ఆరోగ్యం, ఆత్మజ్ఞానాలతో ఒక వసుదైక కుటుంబంగా ఉంటారనేది సనాతన భారతీయ విశిష్ట ఋషి సంస్కృతి. యోగా చాలా మంది కూడా మొబైల్ అట్రాక్ట్ అయ్యి కంప్యూటర్ వేరే ఇతర గేమ్స్కి బాగా అలవాటు పడ్డారు కదా, అంటే పాశ్చాత్య పోకలో పోతున్నారు. ఇవి సనాతన ధర్మం నుంచి ఉన్నటువంటి యోగాను కూడా మొత్తం పక్కన పెట్టి కూడా వాళ్ళ విశ్రాంతికి వాళ్ళు పోతున్నారు కదా, దానివల్ల ఎలా ఉండబోతుంది అసలు? ఏముంది సార్, రెగ్యులర్గా కనుక అట్లే కనుక యాడ్ అవుతే ఇవాళ క్రైమ్ రేట్ అంతా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా కూడా పిల్లలు దీని వలన ఏ విధంగా డ్యామేజ్ అవుతున్నారో, క్యాపిటల్ డెవలప్మెంట్లో క్యాపిటల్ పనిష్మెంట్ జరుగుతుంది. కనుక నిత్య దినచర్యలు యోగాని భాగం చేసుకోకపోతే మట్టుకు చాలా కష్టం సార్. కొబ్బరి బొండంలో నీళ్లు తప్ప సమస్తం కలుషితమైపోతున్న ఈ రోజుల్లో దినచర్యలో యోగాని చేసుకోవాలనేది నా యొక్క అభ్యర్థన. తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిందే సార్, తప్పదు. మొత్తానికైతే విన్నర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ప్రాథమిక పాఠశాలలో ఉదయం నుంచి కూడా పిల్లలంతా చక్కగా వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన డ్రెస్సులు వేసుకుని కూడా ఇక్కడ యోగా శిక్షణ అభ్యాసం ఇస్తున్నారు. అంటే మార్నింగ్ 6 to 7:30 వరకు కూడా యోగా, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన అంతా కూడా తనకి ఇంకా ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించినటువంటి అన్ని అల్లికలకి సంబంధించినటువంటి మ్యాథ్స్ అన్నీ కూడా తర్వాత ఒక సుమారు 10 రకాలుగా ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్తో కూడా వాళ్ళకి ఇక్కడ వేసవి శిక్షణ శిబిరం ఏర్పడిస్తారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ వేసవి శిక్షణ శిబిరాన్ని వినియోగించుకుంటున్నారు. చూద్దాం మరి ముందు కూడా కొంతమంది పిల్లలు ఏమంటున్నారంటే ఇక్కడికి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకుందాం కూడా చాలా బాధపడతారు. ఎందుకంటే మేము ఇక్కడ అందరితో కలిసిమెలిసి కూడా అన్నీ చక్కగా నేర్చుకుంటున్నాం చూడండి, వాళ్ళకి ఎగ్జైటింగ్ ఫీల్ అవుతున్నారు. మళ్ళీ ఇంకొక కొన్ని రోజులు పెంచితే కూడా బాగుండు, ఇంకా చాలా రోజులు ఈ శిక్షణ శిబిరం ఉంటే బాగుండు అని చెప్పేసి పిల్లలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మనకి వార్డుని గారు వాళ్ళు అడిగి మేడం ఎట్లుంది మేడం ఇట్లా శిక్షణ శిబిరం? అందరికీ నమస్కారం. ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని ఏహెచ్ఎస్ గర్ల్స్ మహబూబాబాద్లో నిర్వహించినందుకు ముందుగా మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అన్ని పాఠశాలలు, గర్ల్స్ పాఠశాలల నుండి ఇక్కడికి వచ్చేసినటువంటి మేడారం, ప్రాజెక్ట్ నగర్, వాజేడు, వెంకటాపూర్, అలాగే ఇక్కడ కొత్తగూడ, గూడూరు మొదలగు అన్ని పాఠశాలల నుండి కూడా పిల్లలు ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మా డిపార్ట్మెంట్ నుండి ప్రత్యేకమైన భోజన వసతిని కూడా స్పెషల్గా అందించడం జరుగుతున్నది. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు 5 గంటలకే లేచి వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని మరి మా పీడీ గారు వచ్చేసి వాళ్ళని లేపి డ్రిల్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యోగా మాస్టర్ గారు యోగాని కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఆ తర్వాత టీ బ్రేక్ ఇచ్చేసి మళ్ళీ
వాళ్ళు ప్రార్థన సమయం తర్వాత మరి మిగతా క్లాసులు అంటే ముందుగానే తెలుగు, ఇంగ్లీష్, అలాగే కంప్యూటర్, తర్వాత కుట్లు, అల్లికలు, దాని తర్వాత కూడా పిల్లలకి కొంచెం ఎంజాయ్మెంట్ కోసము డ్యాన్స్, పాటల్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా చేస్తూ మధ్య మధ్యలో వాళ్లకు రుచి శుచితో ఫుడ్ని కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ప్రత్యేకంగా చూసుకుంటూ పిల్లలు ఇప్పటి వరకు కూడా ఆరోగ్యవంతంగా ఉన్నారు. ముఖ్యంగా ఇవన్నీ చేయడం వల్ల పిల్లల్లో తమ జీవితంలో ఉపయోగపడేటువంటివి యోగా కావచ్చు, కుట్లు, అల్లికలు కావచ్చు, అలాగే చదువుకోవడానికి ఉపయోగపడేటువంటి కంప్యూటర్, అలాగే సైన్స్, అలాగే వాళ్ళకి మన గ్రామర్, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని ఇంత మంచి అవకాశం కల్పించిన మా డిపార్ట్మెంట్కి పిఓ ఐటీడీఏ ఏటునాగరం గారికి, డిడి మహబాద్ గారికి, అలాగే మా మొత్తము కూడా మా టీం వర్క్ నిర్వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి, అలాగే మా ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మొత్తంగా విన్నారుగా, ఈ వేసవి శిక్షణ శిబిరం మొత్తం ఉల్లాసంగా, ఉత్సాహంగా మొత్తం విద్యార్థులందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.